మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడు మృణాల్ని, మన కుటుంబం గురించి ఇప్పటికే చాలామంది బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్, కేసులు, కోర్టు అంటే అందరికీ తెలిసిపోతుంది. మనం అంటే పడని వాళ్ళకి, మన ఎదుగుదలని సహించలేని వాళ్ళకి మన మీద రాళ్లు విసరటానికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ ఝాన్సీ కేసు పెట్టకూడదు. జీవితంలో మనం గొప్ప స్థాయికి వెళ్ళడం ఎంత ముఖ్యమో, వెళ్ళాక ఆ స్థాయిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఎలాగూ నా స్థాయికి తగ్గ పనులు చేయలేవు, కనీసం ఇదైనా చెయ్యి. ఇప్పుడు నేను వెళ్ళి కేసు పెట్టొద్దు అంటే ఆ ఝాన్సీ ఒప్పుకోదు డాడీ. మరైతే ఏం చేద్దాం? గౌతమ్కి చెప్దాం. అందుకే నేను వాడిని రమ్మని చెప్పాను. ఇప్పుడు మనం గౌతమ్ని ఒప్పించడం తప్ప మనకి దారి లేదు డాడ్. వాడితో మాట్లాడి చూద్దాం. ఖచ్చితంగా వాడు మీ మాట కాదనడు. ఆ నమ్మకం నాకుంది. తాతయ్య, ఏంటి తాతయ్య రమ్మన్నారంట? నాతో ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా? అవును గౌతమ్, ఝాన్సీ వల్ల మన ఫ్యామిలీ రెప్యుటేషన్ రోజు రోజుకి దెబ్బతింటోంది. ఇదంతా చూస్తూ మీ తాతయ్య తట్టుకోలేకపోతున్నారు. అనవసరమైన విషయాల వల్ల కుటుంబం పరువు బజార్న పడుతుందని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు పిల్లల్ని ఎవరో బెదిరించారని మళ్ళీ ఆ ఝాన్సీ పోలీస్ స్టేషన్కి వెళతానంటోంది. ఈ విషయం గురించి మాట్లాడదామని నిన్ను రమ్మన్నాము. నన్నేం చేయమంటారు అత్తయ్య? ఆ ఝాన్సీ కేసు పెట్టకుండా ఆపించు. ఈ సమస్యని వేరే విధంగా పరిష్కరించుకుందాం. అత్తయ్య, ఇలా మాట్లాడుతున్నానని దయచేసి మరోలా అనుకోవద్దు. ఝాన్సీతో నేను అలా చెప్పను. ఎందుకో? అయినా మనం చెప్తే తనెందుకు వింటుంది? మేం చెప్తే విందు. అందుకే కదా నిన్ను చెప్పమంటోంది. ఆ ఝాన్సీ ఖచ్చితంగా నీ మాట వింటుంది. అత్తయ్య, ఇప్పుడు కేసు పెట్టద్దని ఝాన్సీని కన్విన్స్ చేస్తే దాని వెనకుంది ఖచ్చితంగా మీరే అని తను నమ్ముతుంది. అయినా నేను తనకి సపోర్టుగా ఉంటానని మాటిచ్చాను. ఇప్పుడు నేను దాన్ని వెనక్కి తీసుకోను. రే గౌతమ్, ఏమైందిరా నీకు? ఇంట్లో వాళ్ళకంటే ఆ దిక్కుము కోలిందే ఎక్కువైందా నీకు? తాతయ్య, మీరు ఝాన్సీని చూస్తున్నారు, నేను పిల్లల మీద జరిగిన అటాక్ చూస్తున్నాను. అంటే మన పరువు ప్రదర్శనలు పోయినా పర్వాలేదు కానీ నువ్వైతే దానికి సపోర్ట్గా ఉంటానంటావు. తాతయ్య ప్లీజ్. గౌతమ్, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది పక్కన పెట్టి మన ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించు. తాతయ్య ప్రెస్టేజ్ గురించి ఒకసారి ఆలోచించు. మా మాట కాదనకో. ఆ ఝాన్సీని కన్విన్స్ చేయి. సారీ అత్తయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నేనొక పోలీస్ ఆఫీసర్ని. నా ఫ్యామిలీ కోసం, నా మెప్పు కోసం నేను ఇంకొకరి అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పకూడదు. నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఇప్పుడే కాదు, నేనెప్పుడూ నా వృత్తికి ద్రోహం చేయను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. వస్తాను తాతయ్య. మృణాళిని, ధనుంజయ నా కడుపునే పుట్టాడు, నువ్వు నా కడుపునే పుట్టావు.
వాడెప్పుడూ నన్ను తలెత్తుకునేలా చేస్తాడు. నువ్వేంటి నేనెప్పుడూ తల దించుకునే పనులు చేస్తావు? డాడ్, వాణ్ణి చూసైనా నేర్చుకో. వాడు నాకు వరమైతే నువ్వు నాకు శాపం అవుతున్నావు. డాడ్, నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను. ఆ ఛాన్సీ కేసు పెట్టకుండా నేను చూసుకుంటాను. ఈ సొసైటీలో నాకెంత పేరుందో, పవర్ ఉందో ఆ ఛాన్సీకే కాదు, మన గౌతమ్కి కూడా తెలియడం లేదు. వాడు కొత్తగా కాకి డ్రెస్ వేసుకొని ఎగిరిపడుతున్నాడు కదా, నేనేంటో వాడికి కూడా తెలిసేలా చేస్తాను. నేను మీ కూతుర్ని డాడ్. ప్రతి విషయంలో మీరెంత కేర్ఫుల్గా ఉంటారో నేను కూడా అలాగే ఉంటాను. నన్ను నమ్మండి ప్లీజ్. వంశీ, స్వీటీ, ఇంట్లో వాళ్ళందరికీ ఈ ప్రసాదం ఇవ్వండి. తీసుకోండి. అలాగే పిన్ని, వెళ్ళండి. పద. ప్రసాదం తీసుకోండి. మీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? మిమ్మల్ని చూస్తేనే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది మీరు పెట్టే ప్రసాదం తీసుకోవాలా? ఇవన్నీ బాగానే చూపిస్తున్నారు. కాలేజ్ లవ్ స్టోరీ అడిగితేనే మొహం చాటేస్తున్నారు. ప్రసాదం తీసుకోండి. ఎక్కడిది? మేము గుడికెళ్ళి తీసుకొచ్చాం. తీసుకోండి. నేను మీకు అడుక్కునేదాల్లా కనిపిస్తున్నానా? మీరు నోరు మూసుకోండి. ఏయ్, మీరు ఇంకోసారి ప్రసాదాలు, పీచు మిఠాయిలు అంటూ నాకు ఇవ్వాలని చూశారంటే మీ కాళ్ళు ఇరగొడతాను. జాగ్రత్త. ప్రసాదం తీసుకుంటారా? మరి ఇక్కడే ఉంటారా? పదండి, షాపింగ్కి వెళ్ళాలి. పద. తాతయ్య, మీకోసం ప్రసాదం తీసుకొచ్చాం. తీసుకోండి. నాకొద్దు. ప్లీజ్ తాతయ్య, ప్రసాదం తీసుకోండి. మీరిస్తున్నారు కాబట్టే వద్దు అంటున్నాను. ఎందుకు? చెప్పండి తాతయ్య, ఎందుకు వద్దంటున్నారు? మీకు చెబితే అర్థం కాదులే. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమని చెప్పానుగా, వెళ్ళండి. తాతయ్య, మనందరిది ఒకటే గోత్రం అంట కదా? అంటే మనందరిది ఒకటే ఫ్యామిలీ కదా? మరెందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు? ఎందుకు ప్రసాదం తీసుకోరు? ఎవరు చెప్పారు మనది ఒకే గోత్రం అని? గుళ్ళో పంతులు గారు చెప్పారు. ప్రసాదం తీసుకోండి తాతయ్య. వద్దని చెప్పానా? విసిగిస్తారేమిటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకుని నా దగ్గరకు రాకండి. రా. ఏంటి స్వీటీ, ప్రసాదం అలాగే తీసుకొచ్చారు? ఎవరూ తీసుకోలేదు పిన్ని. అందరూ తిడుతున్నారు. చాలా బాధగా ఉంది. పోనీలే, మీరేం బాధపడకండి. పిన్ని, వాళ్ళు ఇంకా మమ్మల్ని దగ్గరికి తీసుకోరా?
ఎప్పుడూ ఇలాగే అరుస్తూ ఉంటారా? లేదమ్మా, అలాంటిది ఏమీ ఉండదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. మీరు ఏమిచ్చినా కాదనకుండా వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీకు కూడా కొనిస్తారు. ఓకేనా? సరే, ముందు ఈ కాన్ఫ్లెక్స్ తినండి. తీసుకోండి తీసుకోండి. పిన్ని, టైం అవుతుంది, మేము స్కూల్కి వెళ్ళాలా? ఆ, వద్దు నాన్న, ఇంట్లోనే ఉండండి. ఒక 2 రోజుల తర్వాత వెళ్దురు గాని. స్కూల్కి వెళ్ళకపోతే మరి టీచర్లు పనిష్ చేస్తారు కదా పిన్ని. నేను ఫోన్ చేసి చెప్తానులే, మీరేం వరీ అవ్వకండి. అయితే మేము చాలా క్లాసెస్ మిస్ అవుతాం. సో బ్యాడ్. స్వీటీ, మీ మిస్తో మాట్లాడి ఆన్లైన్లో క్లాసెస్ అరేంజ్ చేయిస్తాను. ఓకేనా? ఓకే. నాకేమో స్కూల్కి వెళ్ళాలనుంది, కానీ స్కూల్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. అవును, అక్కడికి బ్యాట్మెన్ మళ్ళీ వస్తాడు. చూడండి, జీవితంలో మనకి ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేకాని భయపడకూడదు. మన మనోధైర్యం ముందు ఎంతటి వారైనా ఓడిపోవాల్సిందే. అయినా నేను లాయర్ని కదా, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా? లేదు కదా. వెంటనే వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. మనకి మీ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. అవును కదా, బాబాయ్ రౌడీలతో ఫైట్ చేస్తాడు, డిష్యూమ్ 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 అని. సరే, ఇంక మీరు ఆ అటాక్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఇంట్లోనే చదువుకోండి. ఓకేనా? ఓకే. తినండి. రాణి, నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. నువ్వు పిల్లలతో పాటు ఉండు. అలాగే అక్క. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సరే అక్క, నేను పిల్లల్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళిరా అక్క. సరే. స్వీటీ వంశీ, నేను వస్తాను. బాయ్ బాయ్. మృణాల్ని, ఈ ఇంట్లో మనకు సంబంధం లేని విషయాలు ఏవేవో జరుగుతున్నాయి. మనవి కాని సమస్యలన్నీ మనం తలపైకి తెచ్చుకుని టెన్షన్ పడ్డం ఎందుకు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ప్రసాద్? ఆ పిల్లల గురించి. వాళ్ళు ధనుంజయ్, కమల కొడుకు పిల్లలు. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అనవసరమైన విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఏంటి ప్రసాద్, ఇది నాకు అనవసరమైన విషయమా? ఈ ఇంటికి మనకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావేంటి? అది కాదు మృణాల్ని, ఇప్పుడు చూడు, నీ మీద కేసు అది ఇది అంటున్నారు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లేదు. ఇప్పటికైనా వాళ్ళ విషయాన్ని వదిలే ప్లీజ్, నా కోసం. వదిలేలేను ప్రసాద్. ఈ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదా? ఈ ఫ్యామిలీ సమస్యలు మన సమస్యలు కావా? ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన తరువాత పుట్టింటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే అర్థం ఉండదు ప్రసాద్. నిజమే, నేనేమీ కాదనట్లేదు. కానీ ఎవరికీ లేని పట్టింపు నీకు మాత్రమే ఎందుకు అని. మా డాడీకి ఆ పిల్లలన్నా, ఆ ఛాన్సీ అన్నా చాలా కోపం, చిరాకు. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో అప్పుడే మా డాడీ ప్రశాంతంగా ఉంటారు. అయినా నేను మా డాడీకి మాటిచ్చాను, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని. నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను చాలా చేయాల్సి వస్తోంది. అలాంటి టైంలో ఇలాంటివి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికే భయపడి వెనకడిగేస్తే ఎలా? అది కాదు మృణాల్ని. ప్రసాద్, దీన్ని సాకుగా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మాత్రం అనుకో.
నా గురించి నీకు బాగా తెలుసు. ఈ మృణాల్ని ఏదైనా అనుకుంటే అది సాధించే తీరుతుంది. కానీ ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉండాలి? ఎన్నేళ్లైనా, సుమారు ఒక 5 ఏళ్ళు, అవసరమైతే 10 ఏళ్ళు. అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలా? ఏదైనా ప్రాబ్లమా? మీ ఫ్రీడమ్ కోల్పోతున్నారా? ఫ్రీడమ్ని మించింది ఒకటి ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. అది కోల్పోతున్నాను. అయినా ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, ప్రైవసీ ఉంది, ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి, కానీ నా అనే ఫీలింగ్ నాకు కలగట్లేదు. ఆటో ఆటో ఏంటండి? ఏంటండి ఇక్కడ? ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. ఆ? అదేనండి, మీరొచ్చేది స్టేషన్కేగా, నాతో పాటు వస్తారేమో అని. నో థ్యాంక్స్. నేను అడిగింది మీ థ్యాంక్స్ కాదు, మిమ్మల్ని తీసుకెళ్లాలని. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. ఆటో దొరకడానికి టైం పడుతుందేమో. నేను వెయిట్ చేస్తాను. అంతేగాని నాతో రానంటారు. అదేం లేదండి. అయితే బైక్ ఎక్కండి. సారీ. ఏ, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, కానీ కానీ బాగోదు. ఎవరికి? మీకా? నాకు కాదు, చూసేవాళ్ళకి. అంటే ఎదుటి వాళ్ళ చూపుల్ని బట్టి మీ అభిప్రాయాలు మారుతుంటాయా? అలా అని కాదండి. అయినా ఇంతకుముందు నా బైక్ ఎక్కారుగా. అప్పుడు ఒక ఆవిడ మల్లెపూలు కూడా ఇచ్చారు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో తేడా? నేను చెప్పనా? అప్పుడు కేవలం పరిచయం మాత్రమే ఉంది, ఇప్పుడు బంధం ఉంది. ఏం బంధం? అదే భావామరదళ్ళ బంధం. మా అన్నయ్య మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నాకు మరదలే కదా అయ్యేది. అయితే బైక్ ఎక్కాలని రాసుందా ఏంటి? సర్లే, మీ మీద మీకు నమ్మకం లేదన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? అంతే కదా, నమ్మకం లేకే వాళ్ళెవరో చూస్తారు, వీళ్ళేదో అనుకుంటారని సాకులు చెప్తున్నారు. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను బైక్ ఎక్కుతాను, బట్ వన్ కండిషన్. ఏంటి? ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, చెప్పండి. ఎవరైనా చూస్తే బాగోదండి. ఏం బాగోదు? అదేనండి, ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అంటే మీరు ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీ దారి మార్చుకుంటారా? నేను చెప్తుంది అది కాదండి, ఎవరైనా చూస్తే నాకు బైక్ రాదేమో అనుకుంటారు. అందుకే ఆడపిల్ల బైక్ తోలుతుంటే ఎద్దులా వెనక్కి కూర్చున్నాడు అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి, నన్ను కాదు కదా. గౌతమ్ గారు, సరిగ్గా కూర్చోండి. ఏంటి మేడం, నా బండి మీద నాకెలా కూర్చోవాలో నేర్పిస్తున్నారా? లేదండి, సరిగ్గా కూర్చోకపోతే పడిపోతారు అని చెప్తున్నాను.
ఆల్రెడీ పడిపోయానండి. ఏంటి? ఏం లేదండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సడన్ బ్రేకులు వేయడాలు, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగటాలు ఇవన్నీ చేయకండి. నేనెందుకు అలా చేస్తాను? బేసిక్గా అమ్మాయిలు వెనక్కి కూర్చుంటే అబ్బాయిలు అలానే చేస్తుంటారు కదా, అలానే అబ్బాయిలు వెనక్కి కూర్చుంటే అమ్మాయిలు కూడా అలానే చేస్తారు అనుకుంటున్నా. అమ్మాయిలు అలా చీప్ ట్రిక్స్ ఏమీ ప్లే చేయరులేండి. కొంచెం స్పీడ్ పోనివ్వండి, మరీ ఎడ్ల బండి మీద పోయినట్టుంది. ఝాన్సీ గారు స్లో అండి, స్లో అండి. మీరే కదా స్పీడ్ కావాలన్నారు. ఝాన్సీ గారు, నేనేదో సరదాగా అన్నానండి. వామ్మో, నేను స్టేషన్కి వెళ్తాను, హాస్పిటల్కి వెళ్తాను అర్థం కావట్లేదు. మీకు దండం పెడతాను, మీరు స్లోగానే వెళ్ళండి. పసిపిల్లాన్ని చంపేస్తారా ఏంటి? అందుకే ఎదుటి వాళ్ళ స్పీడ్ మీద వెటకారం చేయకూడదు. ఎవరు వెళ్లే స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఝాన్సీ గారు, ఒకటి అడుగుదాం చెప్తారా? ఏంటండి? మీరింట్లో ఉండే వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తుంటారు కదా, మీకెందుకు అలా అనిపించింది? ఏం లేదు, ఇప్పుడిద్దరం వెళ్తుంది స్టేషన్కే కదా. అవును. మీరు నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ మీరేమో రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. అవునులేండి, అన్నిటికీ ఫైట్ చేయాలనుకునే వాళ్ళు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంటారు? నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఏం లేదు, పదండి. ఏంటో. ఎవరు నువ్వు? నువ్వు పిల్లల్ని తీసుకుని వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే. అసలు ఎవడ్రా నువ్వు? మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి? నిన్ను అరేంజ్ చేసింది ఆ మృణాలినే కదా? అవును, మృణాలినే. అయితే ఏంటిప్పుడు? గౌతమ్ గారు ఏమైందండి? ఇంతకు ముందు నాకు కాల్ చేసింది ఆ కిల్లరే. వాడిని అరేంజ్ చేసింది మృణాలిని గారే అని చెప్తున్నాడు. వాడేదో తప్పించుకోవడానికి మా అత్తయ్య పేరు చెప్పుంటాడండి. లేదండి, నేను మీ పిన్ని అత్తయ్య మాట్లాడుకోవడం నేను చూశాను.